लंबी रातें घोर अंधेरा मुझे संग जागा दीपक मेरा। హలో 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 అండి హలో అండి హలో హలో హలో. ఎందుకు ఈ పాట పాడాల్సి వస్తుంది ఇవాళంటే నాకు పాటల పిచ్చి బాగా ఉన్నదండి. సంగీతం అన్నీ కూడాను అవేర్నెస్ బాగా ఉన్నది కాబట్టి ఏంటంటే చాలా విషయాలు నేను ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి చాలా స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితేనండి దీపక్ మేరా లంబీ రాత చాలా 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 పొడవైన రాత్రులు అంటే ఏంటంటే నిద్ర పట్టనప్పుడు ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ రాత్రి చాలా పొడవుగా చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. లంబీ రాతే ఘోర చాలా విపరీతమైన గాఢాంధకారం. కానీ ఆ టైంలో నాతో తోడుగా ఉన్నది ఏంటంటే ఒక దీపక్ మేరా అంటుంది. దీపక్ మేరా దీపక్ నాతో ఉన్న దీపం అంటే ఏంటంటే మనకి ఒక ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే చీకటిలో ఉన్నప్పుడు కానీ ఎవరు తోడు అంటే ముఖ్యంగా దీపం తోడుగా ఉంటుంది మనకి. అది సంగతి. ఇప్పుడు నా వెనకాల అమ్మవారు ఉంది. నేను ఏదో ఒక చిన్న 4-3 ఫోటోలో లేకపోతే విగ్రహం ఒకటో అది పెట్టుకుంటా అంతే. ఎక్కువ చేర్చి గందరగోళం చేసి ఆగం చెయ్యను. అయితేనండి అక్కడ ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు. అంటే ఏంటంటే అక్కడ ఏమీ లేకుండా బోసిపోయిపోయి కళావిహీనంగా అయిపోయి చెందాలంగా ఉండి అసలు ఏమాత్రం కూడాను కళ లేకుండా కళాకాంతులు లేకుండా ఉండే బదులు ఏదో ఒక దీపం పెట్టడం బెటర్ కదా. లేకపోతే అట్లా వదిలేసేయనా? నేను అట్లా వదిలే మనిషిని కాదు. ఎందుకంటే నాకు భయం భక్తి లేదండి దేవుడి మీద, ఖచ్చితంగా లేదు. మరి ఏముందండి మీకు అంటే ప్రేమ. మొత్తం నా గుండెలు నిండా దేవుడు నా అమ్మవారి మీద ప్రేమ మాత్రమే ఉన్నది. ఆవిడ నేను పిలిస్తే పలుకుతుంది, ఖచ్చితంగా పలుకుతుంది. ఎట్లా పలుకుతుంది అంటే జపం రూపంలో నేను పిలుచుకుంటా. నేనేదో కొత్త రకమైన ఒక స్వామీజీని ఒక యోగి మాతని లేకపోతే అట్లా కాదండి. నేను ఒక స్పిరిచువల్ పర్సన్ని యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే నిఖార్సైన మనిషిని, చాలా ఆనెస్ట్గాను, అబద్ధాలు ఎప్పుడూ మాట్లాడను. నేను ఎప్పుడు కూడాను ఒక రకమైన ఒక ట్రూత్ మీదే నేను నిలబడి ఉంటాను. కాబట్టి ఏంటంటే అది ఎప్పుడు కూడాను ఆ నిజాం కోసం నేను దెబ్బలాడుతూ ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇంతగానో ఒక ఆవిడ పాపం నాకు ఏదో పెడుతుందనమాట. అంటే నేను జనరల్గా ఏంటంటే నేను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళతో ఏంటంటే ఈ కామెంట్స్ వీడియోలు చేసినప్పుడు కామెంట్స్ పెడతారు. వాళ్ళు సందేహాలు అడుగుతూ ఉంటారు. నేను ఆ సందేహాలకి నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను, కామెంట్లు పెడుతూ ఉంటాను. ఈ కామెంట్కు పెట్టడానికంటే ఇంకా చాలా ఎక్కువైతే అంటే ఏంటంటే తెలుగు టైప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలామందికి వద్దండి మీరు ఇంగ్లీష్లో కాదండి మాకు తెలుగులో టైప్ ఇంగ్లీష్ అంటే పట వెళ్ళిపోతుంది, చక్కగా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఇంగ్లీష్లో చేసేది ఇచ్చే ఒక రకమైన ఒక ఆన్సరు 3 నిమిషాల్లో అయితే ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది తెలుగులో అయితే. కాబట్టి నేను ఐ ప్రిఫర్ టు టైప్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. కానీ ఏంటంటే అది కూడా కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే చాలా వరకు నేను ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లాగాను నేను కామెంట్స్ వాళ్ళు పెట్టినప్పుడు సందేహాలు కామెంట్స్ రూపంలో వెలుబుచ్చినప్పుడు నేను వాళ్ళకి వీడియోలు చేస్తూ ఉంటాను. ఒక ఆవిడ పాపం భానుమతి గారు చాలా బాధపడిపోయింది, చాలా చాలా కష్టపడిపోయింది పాపం ఆవిడ. ఎందుకు మరి చాలా దుఃఖంగా ఉన్నదో మరి మనకు తెలియదు. కానీ ఎందుకంటే మనం జనరల్గా మన ఆడవాళ్ళందరూ స్త్రీ జాతి అంతా కూడాను అన్ని జాతుల కంటే వెనకబడిపోయి విహీనంగా అయిపోయి చాలామంది చెబుతున్నాను. చాలామంది గొప్పవాళ్ళ సంగతి నేను మాట్లాడటలేదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఒక చక్కటి ఒక వర్చ్యూని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ కామన్ సెన్స్ని ఏది ఉపయోగించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, అంటే మిమ్మల్ని గుడ్డెద్దులు అన్నట్టుగా అనటం కాదండి, నేను మామూలుగా చెబుతున్నాను. అట్లా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అక్కడేదో వాడెవడో కొత్త చీరలు షాపు పెట్టాడు, అక్కడేదో నగలు పెట్టాడు, అక్కడ ఇది చేశాడు. 24 గంటలు రోడ్డు మీద పట్టమే. మన ఇల్లు ఇంతవరకు మన చక్కగా మనం చేసుకోవాలి, మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి, అట్లా ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఈవిడేం చెప్తుందంటే స్నానం చేయకుండా దీపం పెట్టడం మీ దగ్గరే వింటున్నా, చూపించా. నిజంగానే నా దగ్గరే వింటున్నాను. నేను ఒక్కదాన్ని నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను చిన్నప్పటి నుంచి చూసి విసిగిపోయాను. ఇంట్లో కూడా బాగా నేను చాలా క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని.
మా ఇంట్లో మా అమ్మమ్మ బామ్మలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక ఒంటింటి పక్కన ఒక 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 సపరేట్ రూమ్ ఉండేది, ఒక చీకటిగానే ఉండేది, దేవుడు రూము అని చెప్పేవాళ్ళు, కానీ ఒక డంజన్ లాగా ఒక 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 చెరసాలలాగా ఉండేది అనమాట. అక్కడేవో ఒక 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 30-40 ఫోటోలు, ఇంకా చిన్న చితక విగ్రహాలు, ఇత్తడి బొచ్చెలు లాంటివి చాలా గబ్బు లేచిపోయేవి. అవి ఎప్పుడో కానీ పాపం అవి శుభ్రానికి నోచుకోవు. ఏదో ఒక పండగ పబ్బాలకు కూడాను వీళ్ళకి అసలు ఏం లేదు. ఎందుకంటే పండగలు వస్తే చాలు హడావిడి చేస్తారు. ఆ ముగ్గులు పెట్టడానికి, ఆ తోరణాలు కట్టడానికి, ఆ వంటింట్లో ఎంతసేపటికి అవి చావదు. పండగ వస్తే ఒక పెద్ద పీడ అని అనిపించేది నాకు. కాబట్టి ఆవిడేం చేసేదంటే, మా బామ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఏం చేసేవాళ్ళంటే, ఆ దేవుడు రూమ్లో పైన ఒక దండెం అంటారంటే, దండెం అంటే ఒక కర్రలాగా, బొంగు కర్రలాగా ఉంటుంది. అటుపక్క ఇటుపక్క 2 తాళ్ళు వేళ్లాడదీసి అక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు కట్టుకోవాల్సిన చీర ముఖ్యంగా అది అక్కడ ఆరేసుకుంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆరేసుకుని కట్టుకుంటారు, మళ్ళీ అక్కడే ఆరేస్తారు. అది నూలు చీర జనరల్గాను. అది ఎప్పుడు ఉతకటానికి నోచుకుంటుందో అది మనకు తెలియదు కానివ్వండి, అది గబ్బు లేచిపోతూ ఉంటుందన్నమాట. అసలు ఎందుకు దేవుడి దగ్గర చక్కగా హాయిగా ఫ్రెష్గా ఉండాలి కదా మరి, కానీ ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఏదో చూసేవాళ్ళకి అబ్బో ఏదో పాపం ఈ బ్యామర్లు వీళ్ళ దగ్గరే దేవుళ్ళు ఉంటారు, వీళ్ళు పిలిస్తేనే పలుకుతారు, మన అవతలకి వెళ్ళిపోవాలి అమ్మో అని చెప్పేసి పనిచేసేవాళ్ళు అంటే నాన్ బ్రాహ్మిన్స్ ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. కాబట్టి బ్రాహ్మణుల దగ్గర ఇట్లా ఉంటూ ఉండేదన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, దేవుణ్ణి బాగా మామూలు వాళ్ళకు కూడా దూరం చేసేసేసారనమాట ఈ ఆడవాళ్ళు. అసూయ ద్వేషాలతో రగిలిపోతూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనమాట. నేను అందరినీ అంటలేదండి. అయితే అసత్యం, అబద్ధాలు మాట్లాడటం, అసహనంగా ఉండటం, అసూయ, అనాలోచితం. మనకు ఒక బుర్ర ఉన్నది, దాంతో మనం ఆలోచించుకోవాలి, మనకు కామన్ సెన్స్ ఉంది, మనం ఎదటి వాళ్ళు ఎందుకు చెబుతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. అంతేమంటే ఆవేదన అంటే ఏంటంటే ఏడుపులు, పెడబొబ్బులు అనమాట. వీటితో రకరకాల ఎమోషన్స్ మన లేడీస్కే ఉంటాయి. అందుకే మన జాతి, స్త్రీ జాతి అన్ని జాతుల కంటే చాలా చాలా వెనకబడిపోయింది. ఎంత తెలివితేటలు ఉన్నాయో అవి ఉపయోగించకుండా పనికి మాలిన వాటిల్లో ఉపయోగం పట్టడం వల్ల ఇట్లా నాశనం అయిపోతున్నది. అయితే ఆవిడ ఇదేంటి మీ దగ్గరే వింటున్నాం మేము, మరి చాలా చాలా అన్యాయంగా ఉంది ఈ విషయము, ఇంకా ఈ ప్రజలు చూసి అదే ఫాలో అయిపోతారు, ఎందుకు ఇలాంటి చెత్త చెబుతారు, అమ్మ నీకు చెత్తలాగా అనిపించచ్చేమో కానీ నాకు చాలా మంచిదమ్మా, నేను ఇలాగే చేస్తున్నా, దీనివల్ల నేను పాడవలా, నన్ను ఏ దేవత నన్ను శాపం పెట్టలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళందరూ దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ రోజులు స్నానం చేశారు, జపాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను షిరిడి సాయిబాబా దేవుణ్ణి గురువుగా భావిస్తాను. నేను నా దేవత అమ్మవారు దుర్గామాత. అయితే ఆయన నేల మాడిగల్లో ఉండి, అంటే అండర్ గ్రౌండ్లో ఉండి, ఆయన ఒక చిన్న దీపం వెలిగించుకుని రాత్రింబగళ్ళు అక్కడే ఉండి, ఆహారాలు నిద్రాహారాలు ఏమీ లేకుండా, అన్న పానీయాలు అవేమీ లేకుండా ఆయన అక్కడే ఉండి ఆయన తపస్సు చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. ఆ గురు చరిత్రలో కూడా ఉంటుంది. అయితే తపస్సు అంటే అర్థం ఏంటంటే, తపస్సు అంటే ఏదో కళ్ళు మూసుకోవటం. ఆ తపస్సు జపం చేసుకోండి అంటూ ఉంటారు కదా, జపాన్ని తపస్సు అనేవాళ్ళు, తపస్సు అంటారు అన్నమాట వాళ్ళు. అయితే ఏ స్నానాలు, ఇప్పుడు ఆహారాలు లేకుండా అక్కడే కూర్చుంటే ఆయన రోజుల తరబడి, వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అట్లా కూర్చునేవాళ్ళని చాలా చోట్ల చదివాను నేను. అయితేనండి మనందరం చదివాను, నేను ఒక్కదాన్నే కాదు, నేనేదో రహస్యంగా చదవాల. అయితే మరి ఆయన రోజు ఏ స్నానం చేసేవాడని నాకు చెప్పండి ఒకసారి. మరి ఆయన ఎన్ని సిద్ధులు సంపాదిస్తారు వీళ్ళు, ఈ జపాలు చేసిన వాళ్ళు సిద్ధులు. నేనున్నాను, నేను పిలిస్తే నాకు అమ్మవారు పలుకుతుంది, కానీ రోజు పిలవను నేను. నాకు కొంపలు అంటుకుపోయే సమస్య ఏదో వచ్చి, నాకు విపరీతమైన సమస్య వచ్చి, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకోటి వస్తే అప్పుడు జపం చేసుకుని జపమాలు పట్టుకుంటే వస్తుంది ఆవిడ. వచ్చి నన్ను ఏమిటి నరుడా ఏమి నీ సమస్య అని అడగదు. నేనేం అడుగుతానో అది చక్కగా నాకు అన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, నా పద్ధతి అది. నేను ఇలాగ నేను రచించుకున్నాను నా పూజా విధానం కావచ్చు, నా భక్తి శ్రద్ధలు కావచ్చు, నాకు దేవుడి మీద నమ్మకాన్ని. అంతేగాని అందరూ నేను అనుకునేలాగా చెయ్యాలని ఏం రూల్ లేదు. చెయ్యక్కర్లు, నేను ఇట్లాగే చేస్తా. మీకు నేను లాజిక్లన్నీ చెబుతున్నా. భక్త కన్నప్ప ఉన్నాడు, ఏమి మెడలు దడులు కట్టుకున్నాడని శివుడు భక్తుడయ్యాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు అని అంటారు. ఎట్లా అవుతారని చెప్పండి.
దేవుడు ఆత్మ, దేవుడు అనేవాడు ఆత్మ. దేవుడికి ఆత్మ అనే దానికి ఒక కులము, గోత్రము, ఒక మడి, మైల ఏమీ లేదు, జెండర్, ఒక లింగ భేదం కూడా లేదంటారు. మరి అట్లా అదే వీళ్ళే చెబుతారు, ఈ బ్రాహ్మణులే చెబుతారు, ఈ పండితులే చెబుతారు. మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పొద్దు స్నాన పానాదులు చేస్తే మంచిదే, కుదరకపోతే వదిలేయమంటున్నాను నేను. చేస్తే మంచిదే. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. నేను వీడియో చేసినప్పుడు అంటే ఏంటంటే అప్పీలింగ్గా ఒక చక్కగా మనం చూడటానికి చక్కగా నీట్గా కనిపించాలి. నేను స్నానం చేశానో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? స్నానం చేసి మొత్తం ఏవో పట్టు ధోతులు, పట్టు వస్త్రాలన్నీ వేసుకుని మేకప్ వేసుకుని చేయాలా? నేను ఏం చెప్పాలనుకుంటానో అది చెప్తా నేను. అంతేగాని అట్లాగే దేవుడు అసలు అది గోల్ ఏంటి, ఆ టార్గెట్ ఏంటి? దేవుడు దగ్గర మనం దేవుడితో మమేకం అవటం, మన మనసును తీసుకుపోయి దేవుడు దగ్గర మమేకం చేయటం, దేవుడు ఎక్కడ ఉన్నదో అక్కడ. అంతేగాని దానికి భోజనం చేయండి, చేసిన తర్వాత చేసుకోండి అంటే తప్ప. బాబాగారు కూడా అదే చెప్పాడు, భోజనం మీరు ఉపవాసాలు చెయ్యొద్దు, మీరు భోజనాలు చేసుకుని హాయిగా హ్యాపీగా ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీరు దేవుడి పనులు చేసుకోండి అని. అంతేగాని నేనేదో చెప్పినందుకని పాపం ఈ భానుమతి అనే ఆవిడ చాలా బాధపడిపోతుంది. భానుమతి తల్లి పడిపోకమ్మా. ఎందుకంటే ఇంకోటి కూడా చెబుతుంది, అందరికీ మీలాగా పనివాళ్ళు దొరకరు కదా అంటే ఇట్లా ఎద్దుల్లాగా అయిపోయి 60 ఏళ్ళు దాటి 65 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడాను మా దగ్గర డబ్బులు లేరు, మాకు పనివాళ్ళు లేవంటే మేము బుద్ధి లేని వాళ్ళం, సన్నాసులు వాళ్ళం అని అర్థం చేసుకోవాలన్నమాట అమ్మా. నేనంటే అసలు ఈ వయసులో ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడాను ఇంకా కంఫర్టబుల్గా అంటే ఒక గొప్ప రచయిత చెబుతాడు. ఏం చెప్తాడంటే, నువ్వు పేదవాడిగా పుట్టు కానీ పేదవాడిగా చచ్చిపోవద్దు అంటాడు. నేను అదే నమ్ముతాను. కాబట్టి ఏంటంటే మనం కష్టపడి పనిచేయాలి, రకరకాలుగా కష్టపడాలి. నేను చాలా రకాలుగా కష్టపడ్డాను, చాలా కాలేజీలు పెట్టాను, చాలా గొప్పగా ప్రిన్సిపల్గా ఉద్యోగం చేశాను, చాలా రకాలుగా చెప్పాను. మాటల్లో ఎప్పుడో చెప్తూ ఉంటా. అయితే మనం ఏదో అదే చెయ్యాలి, ఇట్లాగే ఉండాలి, అట్లాగే ఉండాలి అనేది చాలా తప్పు అంటున్నాను నేను. కాబట్టి ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి. మరి నేను చిన్నప్పుడు 30, 40, 50 లోపు ఫ్యామిలీ బిల్డింగు, లేకపోతే కుటుంబం బిల్డింగు, లేకపోతే ఫైనాన్షియల్ బిల్డింగు, ఇవే అయిపోతాయి. లేకపోతే రిలేషన్షిప్స్ అన్నీ జాగ్రత్తగా ఇంటాక్ట్గా పెట్టుకోవటం అనేది. తర్వాత 65 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమి నుంచి వస్తుంది? మిగుల్చుకున్న డబ్బులేవో కాస్త కూస్త మిగుల్చుకుంటాము, ఏదో ఇంకా శేష జీవితానికి పనికొస్తాయని దాన్ని వాడుకుంటాం. అంతేగాని మీకు చాలామంది బాగుండంటే తల్లి నీలాగా నేను నా బుర్రను పక్కన పెట్టుకోలేదు తల్లి. నా బుర్రను నేను ఉపయోగించుకుని ఇప్పుడు ఏదో నా యూట్యూబులతో నేనేదో లక్షలు సంపాదించుకోవటంలా. నాకంటూ ఒక ఇన్కమ్లు, నా వ్యవహారాలు నాకు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ దీపం పెట్టినంత మాత్రాన ఏం కొంపలంటూ పోవు. ఏవో నిన్ను దీపం పెట్టాలి అంటే స్నానం చేసి పట్టు చీర కట్టుకుని, ఇంత కుంకాలు పెట్టుకుని, లేకపోతే ఇంకా ఇంతంత పసుపులు పెట్టుకుని, ఇక్కడ గంధాలు పెట్టుకుని, లేకపోతే ఇక్కడ ఏవో గంధాలు పెట్టుకుని, లేకపోతే ఇక్కడ ఇంతంత వీపు, అవన్నీ అవసరం లేదు. ఏ దేవుడు చెప్పలేదు. కాబట్టి ఏంటంటే అనవసరంగా బాధపడద్దు తల్లి అమ్మ. నువ్వు నీకు ఇష్టం లేకపోతే చేయొద్దు. నీకు ఇష్టం లేకపోతే ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు. ఆడవాళ్ళన్నీ ఇట్లాగే అనవసరమైనవి ఈ అసహనంగా ఉండటము, అసూయ ద్వేషాలతో రగిలిపోవటం, అనాలోచితంగా ఉండటం, వీటి మూలంగా కుటుంబాలు సరిగా ఉండకపోవటం, పిల్లల్ని సరిగా పెంచుకోలేకపోవటము, ఆ పెరిగిన పిల్లలు గాలి తిరుగుడు తిరగటము, ఒక రకమైన వ్యాగబాండ్లుగా ఉండటము, ఇట్లా తయారైపోతున్నారు. తల్లులు సరిగా ఉంటే పిల్లలు బాగుంటారు. ముందు తల్లులు బాగుండాలంట నేను ఎప్పుడు కూడాను. తల్లులు బాగుంటే కనుక పిల్లలు చాలా బ్రహ్మాండంగా తయారవుతారన్నమాట. కాబట్టి ఇట్లాంటివి మీరు చాలా ఎక్కువగా కష్టపడద్దు తల్లి. నేను చెత్తవాగుడు నా వీడియోలు ఎందుకమ్మా చూడద్దు. నేను చూసేవాళ్ళు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళ కోసం చేస్తున్నాను, మీకోసం చేయటం లేదు కదా నేను. కాబట్టి ఏంటంటే బాధపడద్దు తల్లి, ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు, సరేనా? కాబట్టి ఏంటంటే దానిలో ఆ కామెంట్లో రాసింది ఆవిడ పాపం, మళ్ళీ ఇదే భానుమతి గారు, అందరూ ఇట్లాగే ఇట్లాగే తయారవ్వాలి. నాకు దేవుడికి ఏది మధ్యలో మడి, స్నానం, దడి, తిండి, తిప్పలు అవేం లేవు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్తాను నేను. నన్ను ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు. నేను వెళ్ళాలి, కూర్చుంటా అంటే కూర్చుంటా అక్కడ.
అది నాకు దేవుడికి ఉన్న అనుబంధం. కాబట్టి ఏంటంటే నాకు ప్రేమ ఉన్నది, నాకు భక్తి భయం లేదు దేవుడు అంటే. కాబట్టి నేర్చుకోండి, తెలియంది తెలుసుకోండి. ఇప్పుడు మనలో చాలా సంస్కరణలు జరగాల్సి వస్తుంది, కానీ మనం ఏమీ నేర్చుకుంటానికి రెడీగా లేము. మనం ఆడవాళ్లే ముఖ్యంగా, ఇదిగో ఆడవాళ్ళే శత్రువులు అనమాట. ఎందుకంటే ఇదిగో ఇట్లాగే అంటారు. ఎందుకంటే మనకంటూ ఒక బుర్ర ఉన్నది, మనకి కామన్ సెన్స్ ఉంది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నది, ఇట్లా చెబుతుంది, నిజమే కదా, వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారని. ఎందుకంటే వీడు ఎడిక్ట్ అయిపోయారు ఈ మడులు దడులు ఆచారాలు, ఈ ప్రవచనాలకి ఎడిక్ట్ అయిపోయి నాలాంటి వాళ్ళకి వాళ్ళంటే కొంచెం కంటకంగా అనిపిస్తుంది, ముళ్ళలాగా గుచ్చుకుంటాయి నా మాటలు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము. కాబట్టి ఏంటంటే మీ ఇష్టం. నేను స్నానం పానంతో నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు దీపం పెట్టాలంటే అప్పుడే దీపం పెడతాను. నేను అగరబత్తి పెట్టను, ఎందుకంటే అగరబత్తితో నాకు ఎలర్జీ ఉంది. కాబట్టి ఏంటంటే నేను పెట్టను. మీరు ఎట్లా పెట్టుకోవాలో అలా చేసుకోండి. నేనైతే చెప్తూనే ఉంటాను. నేనే ఎగ్జాంపుల్ వీటికి. నేను పాడవలా, నేను నాచిన వల్ల నాకు ఏ దేవుడు దేవత నన్ను శపించలా ఇట్లాంటి పనులు చేస్తున్నామని చెప్పేసి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆర్ బై.